Hi friends, and next class, depreciation word. What do you mean by depreciation? తరుగుదల, రిడక్షన్ ఆఫ్ రికార్డెడ్ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ యొక్క కాస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని డిప్రిసియేషన్ అంటారు అకౌంటింగ్ టర్మ్స్లోని. రైట్, ఇన్ అకౌంటింగ్ టర్మ్స్ డిప్రిసియేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రిడక్షన్ ఆఫ్ రికార్డెడ్ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఇన్ ఎ సిస్టమేటిక్ మేనర్ అంటిల్ ద వాల్యూ బికమ్స్ జీరో. అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువుని కంప్యూటర్ని 50,000 రూపీస్ కొన్నాం అనుకోండి, దాని సర్వీస్ 5 years అనుకోండి. సో ఎవ్రీ ఇయర్ దాని డిప్రిసియేషన్ ఎంత అవుతుంది? 10,000 రూపీస్. సో ఈ ఇయర్ 10,000 రూపీస్, నెక్స్ట్ ఇయర్ 10,000 రూపీస్, అలా 5 yearsకి వచ్చినప్పటికి ఇట్ కమ్స్ జీరో. రైట్, దట్ ఈస్ నథింగ్ బట్ డిప్రిసియేషన్. ఎప్పుడైనా సరే మనకి ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటని చెప్పాను? బిల్డింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఆఫీస్ ఎక్విప్మెంట్ కానీ, ల్యాండ్ కానీ, ఎనీ మిషనరీ కానీ, ఇవన్నీ కూడాను ఫిక్స్డ్ అసెట్స్ కదా. అయితే ప్రతి ఒక్క ఫిక్స్డ్ అసెట్కి డిప్రిసియేషన్ ఉంటుంది ఎక్సెప్ట్ ల్యాండ్. రైట్, అందుకే ల్యాండ్స్ అందరూ కొని పెట్టుకుంటారు. ఎప్పుడు కూడా ల్యాండ్ వాల్యూ తగ్గదు, ల్యాండ్ వాల్యూ ఎప్పుడు డిప్రిసియేషన్ అవ్వదు. సో మనకి ఆప్షన్స్లోని డిప్రిసియేషన్ విల్ బీ ఈజ్ దేర్ ఫర్ అని చెప్పేసి బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్, మిషనరీ అని ఇస్తారు. సో ఆప్షన్ 1, 2, 3, 3, 4, 4. సో యూ కెన్ ఎలిమినేట్ ద ల్యాండ్. ల్యాండ్ ఈజ్ ఓన్లీ ఎక్సెప్షనల్ థింగ్ ఇన్ ద డిప్రిసియేషన్. ఇట్ కెనాట్ బి డిప్రిసియేటెడ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఎప్రిషియేట్ అవుతుంది విత్ ద టైం. ఓకేనా, ఇయర్స్ అవుతున్న కొద్ది ల్యాండ్ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది, బిల్డింగ్ వాల్యూ అనేది తగ్గుతుంది. ఓకే, సో దట్ ఈస్ డిప్రిసియేషన్ అనమాట. క్లియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్, మీకు నేను ఇంతకుముందు కంప్యూటర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలాగే జస్ట్ ఒక ట్రక్ కొన్నారనుకోండి 1,00,000 రూపాయలు పెట్టి, దాని యొక్క యూసేజ్ 5 years అనుకోండి, ఎవ్రీ ఇయర్ 20,000 డిప్రిషియేషన్ అవుతుంది. అలాగే 5 years కలిపి ఇట్ బికమ్స్ జీరో. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ తీసుకోండి, బిజినెస్కి స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరెవరు వస్తారు? ఇన్వెస్టర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్, క్రెడిటర్స్ ఆర్ లెండర్స్, గవర్నమెంట్, ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడాను స్టేక్ హోల్డర్స్ ఏను. దీస్ ఆర్ ద పీపుల్, దీస్ ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ లెజిటిమేట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ ఎంటిటీ ఆర్ ఎనీ బిజినెస్. క్లియర్. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే, హూ ఆర్ ద స్టాక్ హోల్డర్స్ ఆఫ్ ఎనీ ఎంటిటీ? ఆప్షన్ ఏ డెటర్స్, ఆప్షన్ బి మేనేజ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్, ఆప్షన్ సి గవర్నమెంట్, ఆప్షన్ డి ఎంప్లాయీస్. అగైన్ మనకి 1, 2, 3, 2, 3, 4, 1, 2, 3, 4 అండ్ నెక్స్ట్ 1, 3, 4 ఇలా వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లోని మనం డెటర్స్ని తీసివేసేస్తే, సో రిమైనింగ్ ఆల్ ఆర్ స్టాక్ హోల్డర్స్. రైట్, సో డెటర్స్ ఆర్ నాట్ ద స్టేక్ హోల్డర్స్. మన దగ్గర రుణగ్రహీతలు ఎప్పుడు కూడా స్టేక్ హోల్డర్స్ కారు. మనకి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, తర్వాత మనకి క్రెడిట్ ఇచ్చిన వాళ్ళు కానీ, మన దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ, మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్ కానీ, అండ్ గవర్నమెంట్ ఆల్సో స్టేక్ హోల్డర్, లెజిటిమేట్ పర్సన్. సో ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? సో ఇప్పుడు ఒక బిజినెస్కి మనం అకౌంటింగ్ పేపర్, ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నాం, అవునా? సో ఇన్వెస్టర్స్ దే కెన్ స్టడీ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద కంపెనీ. సో ఇక్కడ మనకి ఒక బిజినెస్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ బట్టి ఇన్వెస్టర్స్ చూసుకుంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బిజినెస్ ఉందనుకోండి, మీకు ఎవరో ఒకరు ఇన్వెస్టర్స్ దొరికారనుకోండి, వాళ్ళు ఫస్ట్ మీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అడుగుతారు. బేస్డ్ ఆన్ దట్, అంటే మీరు లాస్లో ఉన్నారా, ప్రాఫిట్స్లో ఉన్నారా? ఎవరైనా సరే ప్రాఫిట్స్లో ఉన్నారంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎందుకంటే రిటర్న్స్ బాగా వస్తాయని చెప్పి. లాస్లో ఉన్న దాని మీద ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? షేర్స్ ఎందుకు కొంటారు? రైట్. సో ఇన్వెస్టర్స్ దే విల్ స్టడీ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎనీ పర్టికులర్ కంపెనీ బిఫోర్ డిసైడింగ్ అపాన్ వెదర్ దే విల్ ఇన్వెస్ట్ ఆర్ నాట్, ఆర్ పర్చేస్ ద షేర్స్ ఆర్ నాట్. అండ్ నెక్స్ట్ మేనేజర్స్ ఆఫ్ ఎ పర్టికులర్ కంపెనీ. సో ఒక బిజినెస్ యొక్క మేనేజర్స్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ చదువుకోవాలి. అంటే ప్రెజెంట్ మన కంపెనీ ప్రాఫిట్లో నడుస్తుందా, లాస్లో నడుస్తుందా, మన సేల్స్ ఎలా ఉన్నాయి, మన ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, అవి మొత్తం వేరే కంపెనీతోని, వేరే ఆర్గనైజేషన్తోని కంపారిజన్ చేసుకొని, ఆ కంపెనీతో పోలిస్తే మన దగ్గర ఏ విధంగా ప్రాఫిట్ ఉంది. And they can also understand the various relationships among the various terms in financial statement, and to know the movement of funds through fund flow of analysis. ఇవన్నీ కూడా వాళ్ళు డెసిషన్స్ తీసుకోగలరన్నమాట. సో ఒక బిజినెస్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ని ఇన్వెస్టర్స్ స్టడీ చేస్తారు, మేనేజర్స్ స్టడీ చేస్తారు, క్రెడిటర్స్ అండ్ లెండర్స్ స్టడీ చేస్తారు, గవర్నమెంట్ స్టడీ చేస్తుంది, ఎంప్లాయీస్ స్టడీ చేస్తారు. సో ఏంటంటే
క్రెడిటర్స్ ఆర్ లెండర్స్ అంటే మనకు అప్పు ఇచ్చిన వాళ్ళు. ఏం చూసుకొని మనకు అప్పు ఇస్తారండి? మన మన బిజినెస్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ కరెక్ట్‌గా ఉందంటే, యెస్ వీళ్ళు ప్రాఫిట్స్ వస్తున్నాయి. వీళ్ళ రిటర్న్స్ బాగానే ఉన్నాయి. సో, వీళ్ళు టైం సరికి మనకి పే చేయగలుగుతారు. ఇన్సాల్వెంట్‌లో ఏం లేదు. బిజినెస్ సాల్వెంట్‌గానే ఉంది. సో, దే కెన్ రీపే ద లోన్ ఇన్ టైమ్‌లీ అని చెప్పేసి ఆన్ టైమ్‌లో వీళ్ళు పే చేస్తారు అనేసి అనుకుంటారనమాట. అనుకోని క్రెడిటర్స్ ఆర్ లెండర్స్ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మన యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ చూసుకొని దే విల్ టేక్ ది డెసిషన్, రైట్? దే కెన్ డూ ద అనాలిసిస్ టు ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ టు ఫైండ్ వెదర్ ద బిజినెస్ ఈస్ సాల్వెంట్ ఆర్ ఇన్సాల్వెంట్, రైట్? సో అండ్ ఆల్సో గవర్నమెంట్ హూ విల్ ఇంపోజ్ ద ట్యాక్స్ అండి? గవర్నమెంట్ విల్ ఇంపోజ్ ద ట్యాక్స్, రైట్? సో ఒక పర్టికులర్ కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ స్టడీ చేసి, అంటే మొత్తం ఫినాన్షియల్ స్టేట్మెంట్ స్టడీ చేయదు, వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ అండ్ లాస్ బట్టి ఎంత ఇన్కమ్ వాళ్ళ ఇయర్లీ ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది దాని మీద బేస్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఇంపోజ్ చేయడం కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఇంపోర్ట్ డ్యూటీ కానీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, ఈ కస్టమ్స్ డ్యూటీ కానీ, ఇవన్నీ డ్యూటీస్ కూడా గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఆల్సో will take the data from the financial statement. So they are also examining the basis of the data in financial statement. And next, employees అంటే మనకి కలెక్టివ్ బార్గెనింగ్ అని ఒక టాపిక్ ఉంటుంది ఇండస్ట్రీ రిలేషన్స్లోని. సో దానిలో ఏంటంటే ఎంప్లాయీస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద బిజినెస్, రైట్? అండ్ కొన్ని కంపెనీస్లోని దే ఆర్ ద పార్ట్నర్స్ ఆల్సో. సో వాళ్ళు ఏంటంటే ఏం చేస్తారు మనకి ఇండస్ట్రీలోని, మన యొక్క బిజినెస్లోని ఏంటంటే వాళ్ళ కంపెన్సేషన్ గురించి, వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ ర్యాంకింగ్స్ గురించి డిస్కస్ చేస్తారనమాట. అయితే లేబర్ యూనియన్ అవ్వచ్చు, అంటే లేబర్ యూనియన్, ట్రేడ్ యూనియన్స్ మనకి కలిసికట్టుగా కొంతమంది ఎంప్లాయీస్ అందరూ కలిపి యూనియన్గా ఉండడము, లేదా ఇండివిజువల్ పర్సన్ అయినా సరే, దే విల్ స్టడీ ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ కంపెనీ. సో దట్ దే కెన్ ఎగ్జామినింగ్ దేర్ కంపెన్సేషన్. ఎస్ నాకు వీళ్ళు కంపెన్సేషన్ ఇవ్వగలుగుతారు, ప్రమోషన్స్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారు, శాలరీస్ టైంకి ఇచ్చే పొజిషన్లో ఉన్నారు అని చెప్పేసి ఎంప్లాయీస్ చేయగలుగుతారు. సో ఫైనల్లీ ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ స్టాక్ హోల్డర్స్, వీళ్ళందరూ ఇన్వెస్టర్స్, మేనేజ్మెంట్, క్రియేటర్స్, లెండర్స్, గవర్నమెంట్, ఎంప్లాయీస్, వీళ్ళందరూ స్టాక్ హోల్డర్స్. డెట్టర్స్ స్టాక్ హోల్డర్స్ కాదు. వీళ్ళందరూ కూడా ఒక బిజినెస్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ని స్టడీ చేస్తారు అన్నది మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఈ అకౌంటింగ్ అంతా కూడా ఎవరు ప్రిపేర్ చేస్తారండి? అకౌంటెంట్స్ అంటే కూడాను అకౌంటెంట్ ప్రిపేర్ చేస్తారు. సో అకౌంటెంట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఎనీ బిజినెస్ ఆర్ ఎనీ ఇండస్ట్రీ, రైట్? ఆర్ ఎనీ ఎంటిటీ. ఇక్కడ ఏ పర్సన్, ఏ మ్యాన్ అయితే ఈ బుక్ కీపింగ్లోని, అకౌంటింగ్లోని ఇన్వాల్వ్ అయి ఉంటారో అతన్ని ఏమంటారు? అకౌంటెంట్ అంటారు. ఏ మ్యాన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బుక్ కీపింగ్, దిస్ ఈస్ ద బేసిస్ ఫర్ ద అకౌంటింగ్, అండ్ అకౌంటింగ్ ఈజ్ కాల్డ్ అన్ అకౌంటెంట్, రైట్? సో ఖచ్చితంగా అకౌంటెంట్కి ఆ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉండాలి, ఆ అకౌంటింగ్ సంబంధించిన స్పెషలైజ్డ్ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, రైట్? సో what is the basic job of this accountant? Accountant is a person who does the basic job of maintaining the accounts, right? సో బుక్ కీపింగ్ కానీ, అకౌంటెన్సీ కానీ, ఇవన్నీ కూడా చేసే పర్సన్ ఏమంటారు? అకౌంటెంట్ అంటారు. ఫైనల్గా సో మనకి బిజినెస్ యొక్క ఎంటిటీని మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఓనర్స్, అకౌంటెంట్స్ కారు. ఫైనల్గా ఏంటంటే త్రూ దిస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కంపెనీ యొక్క స్టేటస్ని, బిజినెస్ యొక్క పెర్ఫార్మెన్స్ని తెలుసుకోవాలనుకుంటారు. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసేది ఎవరు? అకౌంటెంట్. సో అకౌంటెంట్ ప్రిపేర్స్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ విచ్ రిపోర్ట్స్ ద ప్రాఫిట్ ఆర్ లాసెస్ ఆఫ్ ద బిజినెస్ డ్యూరింగ్ ద అకౌంట్ పీరియడ్, and he will also prepares the balance sheet which is a statement of assets and liabilities of the business at the point of time, right? See here, accountant prepares the profit and loss account, and he will also prepares the balance sheet. Balance sheet lo manaki entuntayi? Assets and liabilities untayi at a point of time, and also proposed by all accounts, right? ఇక్కడ బోత్ ద స్టేట్మెంట్స్ని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని, బ్యాలెన్స్ షీట్ని ఏమంటారు? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటారు. వాటిని ప్రిపేర్ చేసే పర్సన్ ఏమంటారు? ఫినాన్షియల్ అకౌంటెంట్ అంటారు. సిన్స్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, సో ద పర్సన్ హూ ప్రిపేర్ దీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ ఫినాన్షియల్ అకౌంటెంట్. So he will prepare the bookkeeping, he will prepare in the accounting, he will prepare the profit and loss account, he will prepare the balance sheet. So finally financial statement. So that's it for these are the important things, and so that's it for this video.
థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.